రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం ద్వారా రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయతే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈరోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చినప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది. సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి. మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు. లేదు, ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి, ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది. మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు, మా మైనార్టీ నాయకులు చాన్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు, క్రెడాయిలోని కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే, జేకే కళ్యాణ మండపం పక్కన. దాంట్లో ఫనీ గారు అంగీకరించారు, అధికారులకి అర్జీ పెట్టుకున్నారు, పర్మిషన్ కోరారు, ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది. కారణాలు చెప్పరు. అంటే గత 5 సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో. మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు, ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు. ఇప్పుడు అది కాదు, వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానికి ఎవరు అడ్డుపడరు. అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. వాక్కు స్వేచ్ఛ ఉంది, అన్నిట్లోని స్వేచ్ఛ ఉంది. వీరిని చూసి తప్పకుండా ఓహో రాజమహేంద్రవరంలోనే ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు, ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. వీళ్ళ వ్యాపారం బాగుండాలని, రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. వాళ్ళ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వేయడానికి వచ్చామండి. మున్సిపల్ పర్మిషన్, ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం అని చెప్పేసి రెండో రోజే మున్సిపాలిటీని తీసుకొచ్చి మొత్తం పీకిచ్చేయడానికి చాలా చేశారు. ఆ టైంలో మేము అలాగొచ్చారు, అలా వెళ్ళిపోండి కానీ వేయటానికి వీల్లేదని అన్నారు. మీరు సైట్ ఇవ్వడానికి ఎవరు, మీరు ఇక్కడ ఇవ్వడానికి ఎవరు అని గట్టిగా నిలదీసి ఆయన ఇక్కడ ఎట్టుపడతారు, మీరు వేయడానికి లేదు, చుట్టుపక్కల మీరు ఉండడానికి ఇండక్షన్ ఇచ్చారండి. మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే మేము అది చూస్తాను అని చెప్పి ఎంపీ గారు అప్పుడు సరే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరే అలా కాదు సార్, మేము అన్ని బీచ్ అని చేసుకున్నాం, ఒక వారం రోజులు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్, లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాడు ఇక్కడ లాస్ట్ అవుతా సత్తా సావండి మీరు ఏంటి, ఎవరిని అడుగుతారు మీరు చెప్పారండి. లాస్ట్ కాలు కూడా ఇచ్చుకుని దగ్గరికి వెళ్తే ఏంటి నేను ఎవరన్నా లోపల పెట్టి పోరా అని అడిగారండి. ఇదే సందర్భంలో మన ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు ఎప్పుడండి అక్కడ జరిగిన సందర్భంలో. ఇప్పుడు అప్పటికే లాస్ అయిపోయి మొత్తం అంతా అయిపోయింది. ఎవరిని అడిగి మాకు లోకల్ అడుగుని చెప్పినట్టు ఉండొచ్చండి.
మీడియా మిత్రులు కోర్టుకు కూడా వెళ్దామని అన్నారండి. మేము అన్ని రోజులు ఆగితే ఇంతమంది తినాలండి. ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే